అట్లానే స్పెషల్ గెస్ట్గా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. అండ్ పదవేరే గారు తెలంగాణ మండల పార్టీ ప్రెసిడెంట్, అట్లానే ఇంకుల మండల పార్టీ ప్రెసిడెంట్ నాయుడు హనుమంతరావు గారు, అట్లానే మాతూరు మండల పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వర గారు వచ్చారు. ఈ క్యాంప్ ఏలూరు సాంబశివరావు గారు ఆధ్వర్యంలో దాని వివరించడం కోసం డాక్టర్ రాయపాటి ఉంటారని చెప్పి మనం ఇదివరలో కూడా ఏలూరు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో క్యాంప్స్ చేస్తున్నాము. అండ్ ఆ క్యాంప్స్కి చాలా విశేష స్పందన వచ్చిందండి. ఎందుకంటే ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలామంది లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు కూడా క్యాంప్ చేశాము. ఆల్మోస్ట్ 1500 మంది పేషెంట్స్కి ఒక్కొక్క క్యాంప్లో మనం సర్వీస్ చేయటం జరిగింది. సో ఈసారి కూడా ఇలాంటి క్యాంపు పెట్టడం మేము ఎంతో హ్యాపీగా భావిస్తున్నాం. ఎందుకంటే రమేష్ హాస్పిటల్ కూడా 88 ఎస్టాబ్లిష్ అయిన కాడి నుంచి ప్రజలకి చెయ్యాలి అనే ధోరణితో ముందుకెళ్తున్న సంస్థ. సో అలాంటి వాళ్ళకి ఏలూరు సాంబశివరావు గారు అంటూ అండగా నిలిచారు ప్రీవియస్గా కూడా. అండ్ ఈసారి క్యాంప్లో కూడా వీరయ్య గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళు పార్టిసిపేట్ చేయటం. అండ్ విక్రమ్ నారాయణ గారి గురించి ఒక స్పెషల్ మెన్షన్ అండి. ఎందుకంటే నేను చాలా విన్నాను ఈ 1-2 డేస్లో మీ గురించి. సో వెరీ హ్యాపీ దట్ యువర్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ద సొసైటీ. మీ ఊరికి చాలా చేస్తున్నారని అండ్ చాలా మందికి భోజనం వండించి పంపిస్తున్నారు, అదో ప్రణాళిక పెట్టుకున్నారని కూడా విన్నాము. దాని గురించి కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మీ విలేజ్కి రమేష్ హాస్పిటల్ తరఫున మెడికల్ సపోర్ట్ అడిగారు. మేము గ్యారంటీగా డిస్కస్ చేసుకొని వీల్ కమ్ బ్యాక్ అండి. వీఆర్ మోర్ దాన్ హ్యాపీ టు డూ దట్. అండ్ సాంబశివరావు గారు కూడా ఇక్కడ దగ్గరలో ఒక ఓఆర్సీ అని అడిగారు. దాని గురించి కూడా షూర్గా ఆలోచించి ఆయనతో డిస్కస్ చేసి ఒకటి పెడదాం అనుకుంటున్నామండి. ఇప్పుడు రేపు క్యాంప్కి వచ్చేసరికి 21వ తారీఖున ఏదైతే జరుగుతుందో దానిలో 5 స్పెషాలిటీలు. ఎందుకంటే విలేజెస్లో మనకి కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు అవైలబిలిటీ లేదు కాబట్టి మన క్యాంప్లో కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఆర్థోపెడిక్స్ ఎముకలకి సంబంధించిన వాళ్ళు, దాని తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు వీళ్ళందరూ వస్తున్నారండి. అండ్ ఛాతీకి సంబంధించిన డాక్టర్ గారు, పల్మనాలజిస్టు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో ఎంతమంది వీలైతే అంతమంది ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాం. ఎందుకంటే చాలా క్యాంప్స్లో ఏమవుతుందంటే అప్పుడు వరకు అసలు వాళ్ళకి షుగరు, బీపీ ఉందన్న సంగతి కూడా తెలియట్లేదు. సో అలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా ఈ క్యాంప్స్ చాలా ఉపయోగపడుతున్నాయండి. ఫస్ట్ టైం ఐడెంటిఫై అవుతున్నాయి, ఓ మనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. ఆ ప్రాబ్లమ్ని ఆ తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటము, వీలైన కొన్ని మెడిసిన్స్ క్యాంపుల్లో ఇస్తున్నాము. ఆ తర్వాత ఏమన్నా టెస్ట్లు అంటే మేము రాయితీ కార్డులు అది కూడా ఇస్తున్నాము, అవి ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటేనండి, రమేష్ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ కదా, అఫోర్డబుల్గా ఉండదేమో అని కొంతమంది అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ట్రీట్మెంట్ చేసుకున్న చాలా మంది పేషెంట్స్ మాకు గూగుల్ రివ్యూస్ ఇస్తున్నారు, మేము చాలా ఖరీదు అనుకున్నాము, లేదు హాస్పిటల్ బాగుందని. బట్ ఎవరైనా అఫోర్డబుల్ కాకపోతే ఒకవేళ హాస్పిటల్లో స్కీమ్ ఉంది, ఆరోగ్య భాగ్యం స్కీమ్ అని. సో దానిలో అన్ని సర్వీసెస్ మీద ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ ఇస్తామండి, ఫార్మసీ తీసేసి. అది ఉపయోగించుకోవచ్చు. ఇంకా సాంబశివరావు గారు ఇక్కడున్న నాయకులకి ఇంకొకటి ఏంటంటే అండి, ఎవరైతే మరి ఆరోగ్యశ్రీ వైట్ కార్డు ఉండి అసలు అఫోర్డబుల్ చేయలేమనుకున్నారో అలాంటి వాళ్ళకి మేము ట్రస్ట్ రాజరాజేశ్వరి ట్రస్ట్ హాస్పిటల్తో కూడా టైప్ అయిందాం. సో అక్కడ కూడా కొన్ని సర్వీసెస్ మేము ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కూడా ఇవ్వగలమని అది కూడా మీ త్రూ చెప్పదలుచుకున్నామండి. సో ఇవన్నీ చేయటానికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం మాకు. సో మీరు ఎవరు పేషెంట్స్ని హాస్పిటల్లో మేము బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం కాబట్టి డబ్బులు అనేది అర్థం రాదు గ్యారంటీగా, అది మాత్రం చెప్పదలుచుకున్నాము. నాయుడు హనుమంతరావు గారు మీరు కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఈ క్యాంపు వీటన్నిటిని ప్రాపర్గా చేయడానికి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ గ్రామాలకి, ఇండియాకి ఏదో చెయ్యాలి అనే తాపత్రయంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు రమేష్ హాస్పిటల్ మీ తోడుగానే ఉంటుంది. అది వీ కెన్ ప్రామిస్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో పాత్రికేయ మిత్రులు మీరు 10 మందికి ఇది తెలియజేయాలని, అండ్ మీ హెల్త్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని సవినయంగా విన్నపించుకుంటూ థ్యాంక్స్ అండి. అచల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న బోన్స్పూడి గ్రామం, ఇప్పుడు ఎక్కడైతే గ్రామం జరుగుతుందో అదే మండలం అండి. నేను యాక్చువల్గా అయితే బాంబేలో ఉంటానండి, ఫార్మాస్యూటికల్ కంపెనీ రన్ చేస్తాను. సో
నాకు రమేష్ కార్డియాక్ హాస్పిటల్తో అనుబంధం అనేది నా ఫార్మా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉందండి. దాదాపు 20 సంవత్సరాల కిందటే ఈ ఏరియాలో ఎస్పెషల్లీ విజయవాడ నుంచి తిరుపతి మధ్య అతిపెద్ద కార్డియాక్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది రమేష్ గారు అండి. అప్పుడు సిటీ కార్డియాక్ అని ఉండేది, తర్వాత రమేష్ కార్డియాక్ అని రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అని చెప్పి రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి విజయవాడ నుంచి ఈ ఒంగోలు మధ్య చాలా బ్రాంచెస్ వాళ్ళకి ఉన్నాయండి. అప్పటి నుంచి కూడా వాళ్ళు క్యాంప్స్ మీద ఎక్కువగా అవేర్నెస్ క్యాంప్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ రమేష్ కార్డియాక్ వాళ్ళు మచిలీపట్నం విజయవాడ బ్రాంచ్ మచిలీపట్నం తెనాలి చీరాల అవతలసరికి తక్కువ ఉండేవాళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ వచ్చారండి. ఆ ప్రాసెస్లోనే బ్రాంచెస్ కూడా పెరిగాయి. ఆ ప్రాసెస్లోనే ఎక్కువ మంది డాక్టర్లు కూడాను వాళ్ళతో అసోసియేట్ అయ్యారు. ఇప్పుడు మన ఏలూరు సాంబశివరావు గారు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలూరు సాంబశివరావు గారు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారని గడిచిన 1 వీక్లో నేను తెలుసుకున్నానండి. నేను ఇక్కడికి రావటం వల్ల కూడాను సాంబశివరావు గారు పిలుపు మేరకు ఇక్కడే ఉండవలసి వచ్చింది. రేపు ఆదివారం క్యాంపు కూడా అందుబాటులో ఉండాలనుకున్నాను. దాదాపు 180 మంది టీమ్ తోటి వాళ్ళు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారండి. రమేష్ హాస్పిటల్స్ వాళ్ళు మన చినగంజాం మండలంలో చినగంజాం గ్రామంలో ఈ క్యాంప్ అరేంజ్ చేస్తున్నారండి. దాదాపు 2000 మంది పైనే ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఈ క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ రమేష్ హాస్పిటల్ వాళ్ళకి, అలాగే ఏలూరు సాంబశివరావు గారు ఇనిషియేషన్ తీసుకొని హాస్పిటల్స్తో మాట్లాడి వారి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఈ క్యాంప్స్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళిద్దరికి కూడాను ఏలూరు చారిటబుల్ ట్రస్ట్కి కూడాను మా తరపున మా గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా రూరల్ ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ఈ క్యాంప్స్ అనేవి కంటిన్యూగా జరుగుతుంటాయండి. కానీ ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత ఏంటంటే ఇది 3వ క్యాంప్ అండి లాస్ట్ 1 ఇయర్లో. ఇది ఇలా 3వ మెగా క్యాంప్ చేయగలిగామంటే దానికి ముఖ్య కారణం ఇక్కడున్న ఏలూరు సాంబశివరావు గారు, ఆయన కింద అందరూ కూడా కలిసి పనిచేస్తున్న ఇక్కడ నాయకులండి. ముఖ్యంగా ఏలూరు సాంబశివరావు గారి గురించి చెప్పాలంటే ఆయన నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజల గురించి బాగా ఆలోచిస్తారు. మా వరకు అయితే ఎప్పుడైతే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు వాళ్ళ స్టేటస్ కనుక్కుంటారు, వాళ్ళకి అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తారు. అలాంటి నాయకులను మేము చాలా అరుదుగా చూస్తాం. అంత కన్సిస్టెంట్గా పేషెంట్ హెల్త్ను డైలీ అడిగి తెలుసుకునే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో మరీ పెద్ద ముఖ్య నాయకులు అయితే నాయకులు కనుక్కుంటారు, కానీ చిన్న ప్రజల గురించి కార్యకర్తల గురించి అట్లా కనుక్కునే నాయకులు చాలా తక్కువ మంది. ఆయన ఒక సపోర్టు, ఆయన ఒక ఎంకరేజ్ ఉండబట్టే మేము ఈ సంవత్సరంలోనే ఇక్కడ 3వ మెగా క్యాంప్ చేయగలుగుతున్నాం. ఇదే విధంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వీలైనన్ని పరీక్షలు మందులు ఇవ్వగలుగుతాం. ఎవరికైతే ఫర్దర్గా ఇంకా టెస్టులు చేయాలంటే వాళ్ళందరికీ కూడా రాయితీ కార్డులు ఇస్తాం. మీ ద్వారా మీడియా ద్వారా ఇది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క మెగా క్యాంప్ గురించి తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జర్నలిస్టులకి మేము అంతకుముందు కూడా కార్డ్స్ ఇచ్చామండి మీ యొక్క హెల్త్ గురించి. ఎందుకంటే జర్నలిస్ట్ కనుక మీరు చూస్తే చాలామంది వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు స్టడీస్ చూస్తే. అందుకనే దాన్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలని వాళ్ళందరికీ కూడా కార్డ్స్ ఇచ్చామండి. కానీ దురదృష్టవశాత్తు చాలా తక్కువ మంది ఉపయోగించుకున్నారు. అట్లీస్ట్ ఈసారి మీ వల్లనే ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 21వ తారీఖు చినగంజాంలో ఏలూరు సాంబశివరావు గారి సారథ్యంలో రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరిపి మెగా క్యాంపుకి భారీగా సుమారు అంటే 180 మెంబర్స్ దాకా వస్తారన్నారు. అదేవిధంగా మా మండలం చాలా పేద మండలం, అక్కడంతా వెనకబడిన కేసులు వాళ్ళు ఎక్కువ పేదరికంలో ఉండాలి ఉంటారు. కాబట్టి వారికి అందుబాటులో పెట్టి మామూలుగా రేపు ఈ కార్యక్రమాన్ని బాగా ఘనవిజయం చేస్తామని కోరుకుంటూ అందరం బాగా పనిచేస్తున్నాం అన్ని ఊర్ల నుంచి జనాలు వచ్చేటట్టు. అదేవిధంగా హాస్పిటల్ వారు కూడా కొంతమందికి హెల్త్ కార్డులు ఇస్తామంటున్నారు, అవన్నీ కూడా బాగా ఉపయోగించుకుంటాము. ఈ కార్యక్రమం ద్వారా చెబుతూ సెలవు తీసుకుంటాం.